ఇది అల్లు అర్జున్ అరెస్ట్ వరకు దారి తీస్తుందా లేదా అనేది 22వ తారీఖున ఆయన హాజరైన తర్వాత ఆయన ఇచ్చిన వివరణ పైన ఆధారపడి ఉంది. ఓకే సార్. ఇక సార్, తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. దీంతో అంచనాలు పెరిగాయి. జనసేన పూర్తిగా యాక్టివ్ మోడ్ లో తెలంగాణలో ఉంటుందా? అట్ ద సేమ్ టైం కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఆయన పూర్తిగా ప్రజలతో మమేకం అవ్వగలుగుతారా? ఏపీలో ఆయన పూర్తిగా కీలక బాధ్యతలో ఉన్నారు. రకరకాల సందేహాలు వస్తున్నాయి. రైట్, అంటే మీ ప్రశ్నకి 4 రకాల 5 రకాల ప్రశ్నలు ఇప్పుడు తెర ముందు ఉన్నాయి. ఒకటేంటి, హైదరాబాద్ లో రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది మొదటిది. రెండోది, ఒంటరిగా బరిలో దిగుతారా లేదంటే పొత్తుల దారిలో వెళ్తారా? 3, యువతలో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోగలరా? ఈ 3 కీలకమైన అంశాలు. 2, తెలంగాణలో జనసేన పార్టీకి అసలు భవిష్యత్తు ఉంటుందా ఉండదనేది 4వది. ఇక్కడ గతంలో తెలంగాణలో జనసేన పోటీ చేయడం ఇది కొత్త కాదు. తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియలో పోటీ చేశారు. ఒక చోట డిపాజిట్ దక్కింది, మిగతా చోట డిపాజిట్లు దక్కలేదు. ఇది గతం జనసేనకు సంబంధించి. అంతకుముందు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వాతావరణం క్రియేట్ అయినా ఎందుకో అది డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణపై ఫోకస్ పెట్టడం, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఇక్కడ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ సిద్ధమైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వకపోవటం, కొందరు తెలంగాణ వాదులు మాట్లాడటం, దానిపైన అదే రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ తన నివాసం వద్ద స్పందిస్తూ ఇది ఎవరు జాగీరు కాదు, నేను కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తా, నేను తెలంగాణ కోసం తెలంగాణలో పెరిగాను, తెలంగాణలోనే జనసేన పెట్టానని ఆయన మాట్లాడటం, వీటితోని మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో ఆయన కీలకంగా మూవ్ కాబోతున్నారా అన్న ఒక చర్చ ఆయన దానికి అవకాశం కల్పించారు. ఎందుకు అవకాశం కల్పించారు? ఆయన పొలిటికల్ గా సిద్ధమయ్యారు. ఏం సిద్ధమయ్యారు అంటే తెలంగాణలో కూడా నేను కొంత తేల్చుకుంటానని సిద్ధమయ్యారు రాజకీయంగా. అందుకు ఇప్పుడు తెలంగాణలో గతంలో వాళ్ళకి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉంది, కానీ గత ఏడాదిగా ఆ పార్టీ ఆఫీసుకి సరిగా మూమెంటం లేదు, తర్వాత కార్యకలాపాలు కూడా అంతగా కొనసాగలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఒక రాష్ట్ర కార్యాలయం ఉన్నట్టుగా తెలంగాణలో ఒక 3-4 ఫ్లోర్స్లో ఒక తెలంగాణ కార్యాలయాన్ని మణికొండలో మల్కం చెరువుకు సమీపంలో చేయటం, దాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించటం, అలాగే త్వరలో మొత్తం రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన ఒక కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్లో లాగా ప్రతి విభాగానికి అధ్యక్షులు ఒక కమిటీలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుండడం, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సీరియస్గా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణపై కూడా దృష్టి పెట్టారన్నది ఇక్కడ జరుగుతున్న చర్చ. అయితే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారా, బీజేపీ దృష్టిలో ఉండి పవన్ కళ్యాణ్ తెలంగాణపై దృష్టి పెట్టారా అన్న అంశాలు ఇప్పుడు 2 మాట్లాడుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అక్కడ పొత్తులో ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ఉంది. ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి స్టేక్ ఉన్న, లీడర్షిప్లో ఉన్న లుకలుకలు, వాళ్ళలో ఉన్న అనైక్యత, ప్లానింగ్ లోపం, అందివచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోకపోవటం, వీటన్నిటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సెన్సెక్స్ గ్రాఫ్ లాగా ఒకరోజు అంటారు కదా, భారీ నష్టాలు, కొంత మెరుగు, లాభాల్లో సూచీలు అన్నట్టుగా ఇట్లా బౌన్స్ లాగా అవుతుంది భారతీయ జనతా పార్టీ. లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి 8 సీట్లు వచ్చాయి, తర్వాత లోక్సభ ఎన్నికలు 8 ఎంపీలు వచ్చాయి. 8 ఎంపీలు అనుకుంటే సరే, దాన్ని మోడీ మాన్యా అనుకుందాం. మోడీ మాన్యా అయినా ఒక 8 లోక్సభ స్థానాలకు భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారంటే భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు ఒక అభిమానం ఉన్నట్టే కదా. 8 × 7 వేసుకోండి, 8 ఏళ్ళు 56 అసెంబ్లీ నియోజకవర్గాలు అనుకుందాం. అక్కడ 56 అసెంబ్లీ నియోజకవర్గాలు ఓటర్లు ఇచ్చిన మ్యాండేటే కదా 8 ఎంపీ స్థానాలంటే. కనీసం 56 కాదు, అందులో ఒక 30 స్థానాలను గెలిచే వాతావరణం మళ్ళీ ఉందా అంటే ఎవరు కరెక్ట్గా సమాధానం చెప్పలేరు. భారతీయ జనతా పార్టీ మేమే ఆల్టర్నేటివ్ అని పదే చెప్తారు. మొన్న కేటీఆర్ ఏమో మాకు భారతీయ జనతా పార్టీతోనే పోటీ అంటారు. ఒక ప్రధాని మోదీ, అమిత్ షా, అగ్రనాయకులు అందరూ వస్తారు. ఇష్యూస్ ఎప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటాయి. తర్వాత భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతికంగా బిగ్ ఓట్ బ్యాంక్ గా ఉన్న హిందూ ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉంది. అయినా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మూమెంటం అనేది కొంచెం ఇటుగానే ఉంది. అంతకుముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పార్టీ సిగ్నిఫికెంట్ విక్టరీ సాధించిన వాతావరణం మనం చూసాం. ఇప్పుడు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో స్పీడ్ పైన నేపథ్యంలో అక్కడ పొత్తుంది కాబట్టి, నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్కు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మరి తెలంగాణలో బీజేపీ వ్యూహంలో భాగంగా పవన్ దిగుతున్నారా,
పవన్ ఇంకా అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మనం కలిస్తే కొంత సక్సెస్ సాధించవచ్చు అంటూ ఆయన వ్యక్తిగత వ్యవహారంతో పవన్ కళ్యాణ్ దిగుతున్నారు అనేది మనకు రానున్న రోజుల్లో తేలిపోద్ది, ఎక్కువ రోజులు మనం చూడక్కర్లేదు. అంటే సార్ ఇక్కడ అమిత్ షా సింగిల్ గానే వస్తాము, బీజేపీ ఎవరితోనూ కలవదు అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కొంత కన్ఫ్యూజన్ కి గురి చేస్తాం. కరెక్ట్, అది వ్యాలిడ్ స్టేట్మెంటే. అంటే ఇక్కడ ఏంటంటే మేము సింగిల్ గానే పోటీ చేస్తాము అన్నది కేవలం గ్రేటర్ కే పరిమితం. అంటే భవిష్యత్తులో అన్నారు ఆయన, మేము తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తామని అమిత్ షా అన్నారు. సింగిల్ గా అంటే అసెంబ్లీ ఎలక్షన్సా, లోక్సభ ఎలక్షన్సా, రాబోతున్న గ్రేటర్ ఎలక్షన్స్ అనేది తేలాల్సి ఉంది. రెండోది, ఇక్కడ టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ లో కొంత వాళ్ళకి ఒక పాకెట్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, కానీ టీడీపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే గెలిచే వాతావరణం లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ప్రయత్నాలు జరిగాయి. ఫస్ట్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు వచ్చాయి, ఖమ్మం కానీ అట్లాగా కొంత గ్రేటర్ పరిధిలో కొన్ని రావటం అన్నది జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానం గెలుచుకున్న వాతావరణం క్రియేట్ అయింది. కానీ క్రమక్రమంగా అలా తగ్గిపోయింది. ఎందుకంటే ఏపీ రాజకీయాలు వేరు, అక్కడ ఎజెండాలు వేరు, అక్కడ ఫినామినస్ వేరు, తెలంగాణ రాజకీయం వేరు, తెలంగాణ ఎజెండా వేరు. దాంతో ఆ పార్టీలకి సానుభూతి పరులు ఉన్నారు, కానీ వాళ్ళు కొంత డివైడ్ అయిపోయారు. మధ్యలో షర్మిల వైఎస్ఆర్ కుమార్తె జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ఆర్ టీపీ అని ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఆమె ఏదో ఒక ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ప్రజలు ఆదరించలేదు. ఎందుకంటే అది కాదు సిగ్నిఫికెంట్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన షర్మిల రాజకీయాలు చేస్తారంటే యాక్సెప్ట్ చేసే వాతావరణం లేదు. వీళ్ళు పోటీ చేయొచ్చు, వీళ్ళు రాజకీయం చేయొచ్చు, కానీ రిజల్ట్ ఉండాలి కదా, ఆ రిజల్ట్ లేదు. మరి పవన్ కళ్యాణ్ అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు, అక్కడ 21 సీట్లతో 100% స్ట్రైక్ తో మంచి రిజల్ట్ ఉంది, 2 ఎంపీలను గెలిపించుకున్నారు, లేటెస్ట్ గా రాజ్యసభ దక్కింది. అక్కడ కూటమి ప్రభుత్వం రావడానికి, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించారు. అలాంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణలో అంతగా బ్రహ్మరథం పడతారంటే చెప్పలేం. అలాగని పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఇక్కడ లేదని కాదు, పవన్ కళ్యాణ్ చరిష్మా ఉంది, పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది, పవన్ ని అభిమానించే ఓట్ బ్యాంక్ ఉంది, పవన్ అభిమానించే సామాజిక వర్గం ఉంది, మెగా ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్ని, పవన్ కళ్యాణ్ సామాజిక చైతన్య స్ఫూర్తిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్న పాజిటివ్స్ ఉన్నాయి, చుట్టూరు పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే పాజిటివ్స్ ఓటుగా మారుతాయా అన్నది ఒకటి, మొదటి ప్రశ్న. ఆ పాజిటివ్స్ అన్ని ఓటుగా మారుతాయా? రెండోది, భారతీయ జనతా పార్టీ దాన్ని పెట్టుకుంటారా, లేదంటే సింగిల్ గా పోటీ చేస్తారా? సింగిల్ గా పోటీ చేస్తే లాభమా నష్టమా అనేది ఇప్పుడు రెండోది. మూడోది, మరి చూడాలి పవన్ ప్రయాణం తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు లేనట్టు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇక్కడ చేద్దామని. ఆ మూమెంట్ ఎట్లా ఉండబోతోంది అనేది రానున్న రోజుల్లో మనకు సమాధానం దొరకబోతోంది. కానీ పార్టీ ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేయాలనుకోవటం, కమిటీలు వేయాలనుకోవటం, కొంత జనసేన కొంత మూవ్మెంట్ చూస్తుంటే తెలంగాణ రాజకీయాలు కొంచెం గట్టిగా నిలదొక్కోవాలనే ఉన్నారు. దీని వెనక బీజేపీ ఉందా లేదా అనే కంటే జనసేనకి స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ మేము ఏదో ఒకటి తేల్చుకోవాలన్న హోల్డ్ ఉంది. మరి అది ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను తేలిపోద్ది. వాళ్ళ ప్రయత్నాలు మనం తప్పుపట్టకూడదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు. భారతదేశం ఈస్ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ, ఎవరైనా ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, ఈ రాజకీయ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంటుంది? ఆదరణ ఉంది, ఆదరణ ఉండడం వేరు, ఓట్ బ్యాంక్ మారడం వేరు. ఇప్పుడు మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఆదరించడం, ఇక్కడ కూడా వాళ్ళు చూడటానికి పబ్లిక్ ఉత్సాహం చూపడం అన్నీ జరుగుతాయి. కానీ ఓటుగా మారడం అనేది ఇంపార్టెంట్. అది ఎంతవరకు మార్చుకుంటుంది, ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఈ ఆఫీస్ పెట్టడం, పవన్ కళ్యాణ్ పదే మాట్లాడటం, ఇవన్నీ ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతాయి అనేది లెట్ us wait and see. సార్, సాయి కృష్ణ ఇష్యూ అంతకంతకు పీటముడిలా తయారవుతోంది